ఆకాంక్షలు. పరంపర ఫౌండేషన్ శివుడికి నాగాభరణం లేకుండా శివుని ఊహించలేము, అలాగే ఆయనకి చంద్రవంక లేకుండా కూడా ఊహించలేము. ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ నాగాభరణ అండ్ ద క్రెసెంట్ మూన్. అలాగే నా పరంపర ఫౌండేషన్కి ముఖ్యమైన వాళ్ళైనటువంటి శశి గారు, నగి గారు, ఆ రెండు శివుడికి సంబంధించిన రెండు అంశాలు కలిగిన పేర్లు కలిగి ఉండటం చాలా సంతోషం. అట్లాగే దేవాలయాలకు పూర్వ వైభవాన్ని, అంటే ఆ సంగీత నృత్యం ద్వారా ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం ఎక్కడెక్కడో ఉన్న పురాతనమైన దేవాలయాలన్నీ వెతికి అక్కడ ఈ సంగీత నృత్య ప్రదర్శన చేయించి ఎందరో కళాకారులు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ, మీకు, మీ సంస్థకి అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే పిల్లలు జస్ట్ పాప్ కల్చరే కాదు, మేము అడాలసెంట్స్ అయినా యంగ్స్టర్స్ అయినా కూడా ఈ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము, దాని కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నాము అన్నట్టుగా మా అందరికీ కొంతసేపు గర్వాన్ని కలిగించినటువంటి మీ అందరికీ కూడా చాలా గొప్ప అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చాలా చక్కగా ఆలపించారు మీరంతా. గొప్ప అనుభూతిని ఇవ్వగలగటం అనేది కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్? ఇంకా మీరు అన్నీ తెలుసుకుని కొత్త కొత్త చిన్న చిన్న విషయాలన్నీ చెప్తున్నారు, చాలా బాగుంది. అందులో దాని ప్రాక్ పశ్చిమ సమన్వయం కూడా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా నాట్ జస్ట్ ద ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్ కూడా ఉన్నాయి, కీబోర్డ్ కూడా ఉంది, తబలా కూడా ఉంది. ఇంకా నాకు ఒక యూనివర్సల్గా శివతత్వాన్ని ప్రదర్శించిన అనుభూతి కూడా ఇక్కడ కలిగింది. చాలా చాలా సంతోషం. ఈ చిన్న అవకాశం, ఈ రాయాస్ మీద ఈ చిన్నపిల్లలు హూ ఆర్ ది కల్చర్స్ అంబాసిడర్స్ ఫర్ ది ఫ్యూచర్, వీళ్ళందరితో మాట్లాడటం నాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హేమ, కీర్తి, సాకేత్, వల్లభ. గట్టిగా వాళ్ళు ఎంత చక్కగా పాడారు, మీరు చప్పట్లు ఆపకుండా కొడుతుండాలి. శశాంక్ ఫ్లూట్ పైన గుడ్. అంటే ఎస్పెషల్లీ చాలా స్టోరీస్ తెలుసు. వీ షుడ్ గివ్, అంటే ఇంకొక గట్టిగా చెప్పట్లు, ఎందుకంటే ఈ రోజుల్లో అలా చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. శశాంక్ ఆన్ ఫ్లూట్, మయూక్ on guitar or drums, Shanmukh on violin, and Raghavendra on tabla and percussion. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాఘవ ఎవరో కాదు, రాఘవేంద్ర, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వరపుత్రుడు, ఆ తండ్రి గారికి ప్రసాదించిన వరపుత్రుడు. వారు మన దేవాలయంలో, మన జటల సాధు మందిరంలో రాఘవేంద్ర స్వామికి పూజలు చేస్తూ నాతో చాలాసార్లు చెప్పారు, అమ్మ మా అబ్బాయి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి తబలా ఆర్టిస్టు, మన ధర్మపురి క్షేత్రంలో ఎప్పుడైనా బాబు కార్యక్రమం పెడదామని నాకు చాలాసార్లు గుర్తు చేశారు. కానీ ఇందాక నువ్వు కలిసినప్పుడు కూడా మాట చెప్పలేదే నాన్న. అమ్మ చాలాసార్లు నన్ను నాన్నగారు అడిగారు. ఈరోజు ఆ కార్యక్రమం అడగకుండా ఇలా పరమశివుడు నిన్ను రప్పించుకుని ఇలా చేసినందుకు చాలా సంతోషం నాన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాన్నగారికి నమస్కారం.
అయ్యా మీ కోరిక ఇలా తీరింది, నేను తీర్చాల, మా శశి గారు తీర్చారు. యాక్చువల్గా ఇప్పుడు అమ్మవారు మాతృశ్రీ కాబట్టి అందరినీ వాత్సల్యంతో అలాగే చూస్తారు. ఆమె యొక్క ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇదంతా జరిగింది. కానీ రాఘవేంద్ర ప్రసిద్ధి కాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసిద్ధి అయ్యారు. అమ్మకు మరి గుర్తుందో లేదో తెలియదు, సరిగ్గా 10 years బ్యాక్ ఇదే డయాస్ మీద రాఘవేంద్ర ఒక చిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు అనూహ్యంగానే అమ్మ వాళ్ళ యొక్క ప్రోద్బలం చేత, ఈ పిల్లలు ఈ ఆర్టిస్టులు అందరి యొక్క కోఆపరేషన్ చేత ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయగలిగామంటే ఇది అమ్మవారు కలిగించినటువంటి అవకాశం, ఆ శివుడికి ఇచ్చినటువంటి అవకాశం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రసిద్ధి చెందుతారు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. దీనికి కారణం కూడా మా రాఘవేంద్ర వాళ్ళ గురువు గారు కూడా, విశ్వనాథం మాస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. విశ్వనాథం మాస్టర్ గారు కాలేజీ ప్రిన్సిపాల్, మ్యూజిక్ కాలేజ్ అండ్ డ్యాన్స్. ఒకసారి వారు వేదిక మీదకి రావాలి, విశ్వనాథం మాస్టర్ గారు.